ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మరి నాటి ధ్యానము కొరకై దైవవాక్యములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 16, 17 చరణాలు మనం చదువుకుందాం. 20 వరకు చదువమ్మా. హెచ్చించెదను చదువు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగమంతా కూడా మనము క్షుణ్ణముగా ఎరిగినటువంటి వారు. ఈ వాక్యములో మనకిద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరెవరండి చెప్పాలి మీరు? ఆదాము, హవ్వలు. ఆది దంపతులైనటువంటి అవ్వాదాముల యొక్క జీవితములో దేవుని నోట నుండి వారికి అనుగ్రహింపబడినటువంటి, వారి విషయమై పలుకబడినటువంటి శాపకరమైన ఉద్దేశములను, సందర్భమును మనము ఇక్కడ చదువుకున్నాం. అవ్వను, ఆదామును దేవుడు ఏం చేశాడయ్యా అంటే శపించాడు. ఏం చేశాడండి? శపించాడు. ఎందువలన? దేవుడు ఆది దంపతులైనటువంటి అవ్వాదాములను, వారి యొక్క జీవన విధానమును మార్చి, వారి యొక్క పరిస్థితులను మార్చి, దేవుడు వారిని శపించుటలో గల ముఖ్య ఉద్దేశం, వారు శాపగ్రస్తులై దేవుని ఎదుట దోషులుగా నిలబడగలిగిన ముఖ్య ఉద్దేశమును మనము ఎరగగలిగితే, ఆలోచన చేయగలిగితే, దేవుని ద్వారా ఆశీర్వాదము పొందినటువంటి, ఆశీర్వదించబడినటువంటి అవ్వాదాములే మరొక్క పర్యాయము వీళ్ళేం చేయబడ్డారంటే శాపగ్రస్తులుగా, శపించబడిన వారిగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఇంతకి ప్రియులారా, వీరు శపించబడడానికి, వీరు దేవునికి కోపము తెప్పించడానికి, దేవుని విషయమై, ఇదిగో ప్రియులారా, దేవుని
దృష్టిలో వారు వెలివేయబడిన వారిగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణమేమిటో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దేవుడు మనలను ఒక ఆత్మీయమైన ఆలోచనను కలిగించి తన సన్నిధి నుండి బయటకు పంపునుగాక. చెప్పండి ఆమేన్. ఆ మాటలు మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అసలు వారిద్దరిని ఎందుకు శపించాడో, ఎందుకు శాపగ్రస్తులుగా వాళ్ళిద్దరూ మార్చబడ్డారో, దేవుని నోట నుండి ఇదిగో ప్రియులారా ఆశీర్వదించబడవలసిన ఆ యొక్క ఇరువురు వ్యక్తులు ఎందుకు శపించబడి తోట నుండి బయటకు వెలివేయబడ్డారో మనం చూడగలిగితే, ఇదిగో ప్రియులారా ఆది కాండములో ప్రారంభము నుండి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, వాక్యాలు ఏమి చదవద్దు, నేను చెప్తాను, గమనించండి ప్రియులారా. దేవుడు ఆది యందు ఏం చేశాడంటే భూమి ఆకాశములను సృజించాడు. భూమి ఆకాశములను సృజించినప్పుడు ఇదిగో ప్రియులారా భూమి నిరాకారముగా శూన్యముగా కనపడుతుండగా దేవుడు ఏం చేశాడంటే ఆ భూమి ఇలా ఉండటానికి వీలు లేదని చెప్పి దేవుడు ఇదిగో ప్రియులారా ఆ భూమిని ఆకాశమును ఇదిగో ప్రియులారా శూన్యములో సృష్టించవలసిన ప్రతి విధమైన ఇదిగో ప్రియులారా ఏమండి ఆ యొక్క విధానములను అన్నిటినీ కూడా దేవుడు సృజించాడు. సూర్యుని, చంద్రుని, తారలను ఇదిగో ప్రియులారా అనేక విధములైన కార్యములను శూన్యములో జరిగించాడు. అంతేకాదు భూమి మీద కూడా దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ప్రియులారా ఏమండి ప్రకృతిని దేవుడు సృష్టించాడు. ఇవన్నీ ఎలా కలిగాయి అంటే ఆయన నోటి మాటను బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నోటి మాటతో ఇవి కలుగునుగాక అనగా కలిగాయి ప్రియులారా. ఇవి కలుగునుగాక, ఇవి పుట్టునుగాక అనగా సమస్తము కలిగినాయి. అంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కలుగును గాక అంటే కలిగాయి. సరే ప్రియులారా గమనించినట్లయితే ఇదిగో భూమి మీద సకల ఇదిగో ప్రియులారా వృక్షములను, సకల జాతి వృక్షములను, పశువులను, గొర్రెలను, మేకలను, ఇదిగో ప్రియులారా పక్షులను, రకరకములైన వాటన్నిటిని, ప్రాకు పురుగులను కూడా చెప్పండి దేవుడు భూమండలము మీద సృష్టించాడు. ఇవన్నీ నోటి మాటతోనే చేశాడు. చేసి ప్రియులారా దేవుడు ఆఖరిగా ఒక ఆలోచన చేశాడు. ఆయన విశ్రమించకమునుపు, విశ్రమించింది ఎన్నో రోజు? 3వ రోజు విశ్రమించింది. ఆయన విశ్రాంతి తీసుకుంది ఎన్నో రోజు? 7వ రోజు. అన్నా స్తోత్రం కలుగునుగాక. గమనించండి, 7వ రోజు ఆయన విశ్రమించినట్లుగా మనము చూస్తున్నాం. విశ్రమించకమునుపు దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా ఏమండి ఇదిగో మీరు మొదటి అధ్యాయములో మనం చూడగలుగుతాం ఆ మాటలు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు తన స్వహస్తములతో మానవులను నిర్మించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడట? ఇప్పుడు
భూమి మీద కలిగినవన్నీ, సృష్టించబడినవన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన నోటి మాట చేత, తన యొక్క నోటి మాట చేతనే సమస్తమును దేవుడు సృజించాడు. అయితే మానవుని మాత్రం ఎలా చేశాడంట? ఆయన స్వహస్తముల చేత, ఆయన చేతులతో మానవుని నిర్మించి, ఇదిగో ప్రియులారా, ఈ మానవునికి సమస్తము, ఇదిగో ఉన్న వాటన్నిటి మీద ఈ మానవునికి దేవుడు ఏం చేశాడంటే అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ అధికారం? ఏలుబడి చేసే అధికారం, పెత్తనము చేసే అధికారం, సమస్త విధములైన పక్షులు, ఇదిగో ప్రియులారా, పశువులు, ప్రాకు ప్రతి పురుగుల మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చి, ఇదిగో దేవుడు ఈ స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించిన ఈ మానవులు ఇరువురి కొరకు దేవుడు ఏం చేశాడంటే ఒక ఏదోను తోటను ఏర్పాటు చేసి, వారు తిని, ఇదిగో ప్రియులారా, తృప్తి పొంది ఫలించున్నట్లుగా ఆ ఏదెను తోటలో వీరిరువురిని ఇదిగో ఉంచి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని అన్నాడు. చదవండి ఆ మాట, దేవుని యొక్క వాక్యంలో 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా ఆశీర్వదించాడు? దేవుడు భూమి మీద సర్వాధికారము నరునికిచ్చాడండి. నరునికిచ్చాడంటే నరుని దేవుడు ఎంత హెచ్చింపులోనికి తీసుకొని రావాలని చూస్తున్నాడు, ఎంత నరుని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు నరులను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన ఏం చేశాడంటే భూమి మీద ఉన్నటువంటి ఆధిపత్యమంతటిని, ఆ పెత్తనమంతటిని ఎవరికి ఇచ్చాడు? మానవులకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఈ భూమి మీద సర్వాధికారము ఇచ్చినటువంటి దేవుడు ఏదెను తోటలో వారిని పెట్టి, ఇదిగో ప్రియులారా, వారికి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమనంటే, అవ్వా ఆదామా, మీరు ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ కూడా మీరు నిరభయంతంగా తినవచ్చు. ఏ మొకమాట పడొద్దు, మీరు సిగ్గుబిడియం పడాల్సిన అవసరం లేదు. ఏ పండు తినడానికైనా భయపడొద్దు, మంచిగా తినండి అన్నాడు. తినండి అని చెప్పి మరొక మాట చెప్తున్నాడు, ఇవన్నీ మీకు అధికారం ఇచ్చాను కదా. అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు జోలు అయినను, ఆ చెట్టు ఫలము జోలైనను మీరు వెళ్ళవద్దు. ఒకవేళ వెళితే తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పాడు? తినుదినాన నా మాటను ధిక్కరించి, నా మాటను
పెడచెవిన పెట్టి నేను చెప్పినది చేయక నీ ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే ఆ ఫలమును తింటావో తినుదినమున నీవేమైపోతావు? నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పి దేవుడు వారికి వాగ్దానముతో కూడిన హెచ్చరికలిచ్చి ప్రతి ఉదయము సాయంకాలము ఏదెను తోటలో ఉన్న అవ్వాదాములతో దేవుడు ఏం చేసేవాడు? సంచరించేవాడు, మాట్లాడుతుండేవాడు. అవ్వ ఆదామును ఇదిగో ప్రియులారా కూర్చుండబెట్టి ఇదిగో ముచ్చడించేవాడు ప్రభు. ఎన్నో ఇదిగో ప్రియులారా అద్భుతమైన మాటలు అవ్వాదాములకు దేవుడు ఏం చేసేవాడు? వివరిస్తూ ఉండేవాడు. అంటే వీళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీరు బాగా ఈ మాటలు వినాలి. వీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అవ్వాదాము చెప్పాలి. ఏదెను తోటలో. ఏదెను తోటలో ఉండి ఎవరితో సహవాసము చేస్తున్నారు అంటే దేవునితోనే. చెప్పాలి, దేవునితోనే సహవాసం చేస్తున్నారు. దేవునిని వెంబడిస్తున్నారు. దేవుని వెంట ప్రియులారా నడుస్తున్నారు. దేవుని సహవాసం, దేవుని ఉన్నతమైన ఆధిపత్యం అనుభవిస్తూ వీళ్ళిద్దరూ కూడా నడిపించబడుతున్నారు. నడిపించబడుతున్న అంతకాలం వీరి జీవితం ఎలా ఉందో తెలుసా? ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఇదిగో దేదీప్యమానమైన కృపను వీరు ప్రతిదినము అనుభవిస్తూ నడిపించబడుతున్నారు. ఆదామా అని దేవుడు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గర కూర్చుంటున్నారు. దేవుని దగ్గరే కూర్చుంటున్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట వింటున్నారు. దేవుని వెంబడిస్తూ దేవుని కార్యములను అనుసరిస్తూ నడుస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడొక భయంకరమైన విపత్తు మనం చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఈ ఏదెను తోట ముందు చూశారు. ఈ ఏదెను తోట ఇదిగో ప్రియులారా దేవుని సంగమునకు, దేవుని ప్రత్యక్షత నిలిచేటువంటి దేవుని సంగమునకు ఈ ఏదెను తోట సాదృశ్యముగా మనము ఈ రోజున మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, బైబిల్ గ్రంథములో దేవుని సంగమునకు సంబంధించి సాదృశ్యమైన అలంకారములుగా ఇదిగో ఉపదేశించబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదెను తోట దేవుని సంగమునకు గుర్తుగా, అంతేకాదు ప్రియులారా నోవాహు ఓడ దేవుని సంగమునకు గుర్తుగా, అంతేకాదు ఫలమును కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని సంగము. అట్లాగే ఇప్పుడు ఈ ఏదెను తోట దేనికి సాదృశ్యం? దేవుని సంగమునకు. ఇప్పుడు ఈ దేవుని సంఘములో ఇదిగో ప్రియులారా ఉపదేశించేవారు ఎవరు అంటే ఇదిగో సాక్షాత్తు ఆ పరమాత్ముడైనటువంటి మన దేవాతి దేవుడే. చెప్పండి, సంఘములో బోధించే కాపరిగా, ఉపదేశకునిగా. అందుకనే వాక్యం చెప్తా ఉంది, ఇదిగో మీకు బోధింపబడుతున్న ప్రతి మాట. చూడండి, దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలు అంటాడు, ఏమండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మంచి మాట. యోహాను సువార్త అక్కడ అంటాడు, నా అంతట నేను మాటలాడలేదు కానీ 8వ అధ్యాయమా 12
చూడండి. పన్నెండు 41 49 అంట చూడండి. ఏలయనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు మాట్లాడేది? ఎవరో చెప్పాలి. ప్రియులారా గమనించండి, ప్రతి విధమైన సార్వత్రిక సంఘములుగా, దేవుని మందిరములుగా, దేవుని ప్రత్యక్షత నిలిచేటువంటి దైవ మందిరములుగా ఉన్నటువంటి ప్రతి సంఘములో బోధించేవాడెవరు? చెప్పరే పాస్టర్ గారా? చెప్పరండి. ఎవరు బోధించేదెవరు? ఇదిగో ప్రియులారా, సాక్షాత్తు ఆ యొక్క దేవాతి దేవుడే మనతో, మనందరితో మాట్లాడువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రతి చల్లపూటాల, ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలము అవ్వాదాముతో ఏదేను తోట అన్నటువంటి ఆ సంఘములో ఉపదేశిస్తూ వారిని సరి అయిన మార్గములో నడిపించాలని దేవుడు ఆశ కలిగి ప్రతి ఉదయం, చెప్పండి, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి సాయంకాలం ఇదిగో ప్రియులారా, వారి మధ్య ఉండి వారు నడవవలసిన త్రోవ, వారు నేర్చుకోవలసిన ఇదిగో మార్గం, వారు చేయవలసిన ప్రతి విధమైన కార్యములు దేవుడేం చేస్తున్నాడు? ఏదేను అనేటువంటి సంఘములో ఏమండి, సాక్షాత్తు ఆ యొక్క దేవాతి దేవుడు అవ్వాదామునకు ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం బోధిస్తూ, చెప్పరే, బోధిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని బలపరుస్తూ, వారు పడిపోకుండా, వారు తొట్టిల్లకుండా, వారు పాపపు కార్యములు చేయకుండా వారిని ఏం చేస్తున్నాడంటే ప్రతి ఉదయం సాయంకాలం, ఏమండి మీరు అక్కడ చదవచ్చు 3వ అధ్యాయంలో, ఏమండి 8వ వచనం చదవండి. 3:8. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటున్నారు, ప్రతిరోజు దేవునితో సంభాషిస్తున్నారు, ప్రతి ఉదయం సాయంకాలం దేవుని చేబ్రేలు పట్టుకొని నడిపించబడుతున్నారు. ఎవరెవరో? ఆదాము అవ్వలు. ఇప్పుడు ఏదేను తోట దేవుని సంఘమని మనము ఇదిగో తెలుసుకున్నాం. ఏమండి, ఈ సంఘములో బోధకుడు, నాయకుడు, నడిపించేవాడు ఎవరు అంటే మన ప్రభువైన క్రీస్తుని మనం ఎరుగుతున్నాం. అయితే ఇప్పుడు అవ్వాదాములు ఎవరు అంటే సంఘములో మన వంటి, చెప్పరే, అవాదాములు ఎవరో? సంఘములో మన వంటి విశ్వాసులే. ఎవరో? అవాదాములు.
అంటే విశ్వాసులైన వారు వాస్తవానికి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏ విధముగా నడవాలి, ఏ విధముగా సంఘ పరిచర్యలో ఇదిగో నడిపించబడాలి అంటే ప్రియులారా, ఇదిగో ప్రతి ఉదయం ప్రతి సాయంకాలము దేవుని సహవాసము కలిగి ఇదిగో దైవ బిడ్డలు ఏం చేయాలి, నడిపించబడాలి. ప్రతి ఉదయం మొట్టమొదటి మాట ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి? ఏమండి ఎదురుకు రండి ఒకసారి చూస్తానంటారా? ఏవమ్మా ఎదురుకురా, నీ ముఖం చూడాలి. మొట్టమొదటి మాట ఎవరితో మాట్లాడాలంటే మన దేవునితోనే మాట్లాడాలి. మన దేవునితో ఇదిగో సంభాషించాలి. నీవు లేచిన వెంటనే ప్రభు సన్నిధిని మోకరించాలి. ఆ సహవాస అనుభవమును పొందాలి. అలా పొందితే నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరముగా. ఇక్కడ అన్నాడు చూసారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఇది ఆశీర్వాదం. అయితే ఇప్పుడు సంఘమనే ఇదిగో ఏదెను తోటలో విశ్వాసులుగా దేవుని ఉపదేశమును వింటూ నడిపించబడుతూ ఉన్నటువంటి అవ్వాదాములు ప్రతిరోజు దేవునితో సంభాషిస్తున్నారు. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారు. ప్రతి ఉదయం సాయంకాలం దేవునితో సహవాసం చేస్తున్నారు. అంత బాగానే ఉంది. ఇటు దేవుని మాట వింటూనే ఉంటుండగా ఈ మధ్యలో సాతానుడు రానే వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యలో ఏమొచ్చాడు? సాతానుడు రానే వచ్చాడు. బైబిల్ గ్రంథం అంటుంది, ఇదిగో సంఘములో ఆత్మీయతలో ఇదిగో పెంచబడుతున్నటువంటి వారిని ఆర్పుటకై అణచుటకై, వారి ఆత్మీయ స్థితి నుండి దూరపరచుటకై, వారిని పతన అవస్థకు తీసుకువెళ్ళుట కొరకై సాతానుడు ఏం చేస్తాడంట? పొంచే ఉంటాడంట. పొంచే ఉండటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పటి వరకు దేవుని సహవాసమును విడవకుండా దేవుని మాటలను వింటూ దేవుని మార్గములో నడిపించబడుతున్న అవ్వాదాములకు ఇప్పుడు ఒక తీయటి గొంతు వినబడింది. తీయటి గొంతు చెప్పరే వినబడింది. ఎట్టా పిలిచిందంట అవనే, అవా ఇట్రా అందా. కొంపలు కూల్చే మాటలు ఎట్టుంటాయి, నాశనం చేసే మాటలు ఎట్టుంటాయి, మనల్ని ఆర్పేసే మాటలు ఎట్టా ఉంటాయి అంటే తీయగా ఉంటాయి. ఆత్మీయపు స్థితిని పతనము చేయుట కొరకు పొంచి ఉన్న సాతానుడు ఏం చేశాడంటే ఇప్పుడు అవ్వను పిలుస్తున్నాడు. అవ్వా, ఆ మాట వినగానే హృదయం అంతా పులకరించిపోయిందంట. ఎవరికి? మంచి చెబితే ఎట్లా ఉంటుందంటే కత్తితో కోసి మంచి ఎవరైనా చెప్తారనుకో, అది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు దేవుడు అవ్వాదాముకు చెప్పిందల్లేంటి చెప్పండి? మంచి మాట, వారిని బ్రతికించే మాట, వారిని నిత్య జీవపు ఇదిగో స్థలమునకు చేర్చేటువంటి మాటలు ప్రభు మాట్లాడుతూ ఉంటే, ప్రభు మాటలు వింటూ ఉండగానే సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి సర్పములోనికి ప్రవేశించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అవ్వా ఇది నిజమా? నేనన్నది నిజమేనా?
అంటే ఆ మాటలకు ఎలా ఉంటుంది? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమండి? చూడండి ఆ మాట, మీకు ఆ మాట చెప్పి ముందుకు వెళ్తాను. సామెతల పుస్తకం 5వ అధ్యాయంలో, 5ఏనా? కుమారుడా, జార స్త్రీ యొద్దకు నువ్వు వెళ్ళొద్దు, ఆమె లాలన మాటల చేత. ఆ మాట ఉండదు చూడండి. చదువు. అమ్మ, లాలన మాట అని కూడా ఉంటుంది చూడండి. అదే చదవండి అక్కడే, అదే మాట. ఆగండి, అది కాదు, దాని లాలన మాటల చేత. 7వ అధ్యాయంలో చూడండి. పురుషుడు ఇంటలేడు అనే మాటల మీద 7:19. అది కూడా కాదమ్మా. 21 లాలన మాట అనే మాట ఒకటి ఉంటుంది. 21 అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరచుకుంటదంట. దేవునికి స్తోత్రం. ఏ మాట అట్టది? లాలన మాట. యారా మీ నాన్న కొట్టాడా? మయ్యో. ఏందమ్మా నిన్ను తిట్టాడా? ఓయ్యో. తిట్టిందెందుకు, కొట్టిందెందుకు అనేది కాదు ఇక్కడ. ప్రియులారా, పాడు చేసేటువంటి మాట, నాశనము చేసేటువంటి మాట ఎలా ఉంటుందంటే లాలనకరమైన పరిస్థితిలో ఉంటుంది. లాలించున్నట్లుగా లాలిస్తూ ఇప్పుడు అవ్వనేం చేస్తుందో తెలుసా? ఏమండి? కొంపలు చెరుపు మాట, సంగములు పాడు చేయు మాట. ఇదిగో ప్రియులారా, మన ఆత్మీయ జీవితమును పతన అవస్థకు చేర్చేటువంటి మాట ఎలా ఉంటుందంటే లాలనగా, తీయగా ఉంటుంది. అర్థం కాల? ఎలా ఉంటుంది చెప్పరే? తీయగా ఉంటుంది. ఏమండి? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట ఎంతో మృదువుగా, ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ అదేం చేస్తుందంటే నిన్ను పతన అవస్థలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హవ్వమ్మనంటుంది, హవ్వా ఇది నిజమేనా? ఇది నిజమా? నేనన్నది నిజమేనా? ఇదిగో దేవుడు ఈ చెట్ట ఫలమును మీరు తినొద్దన్నాడంట కదా. ఎందుకని అంటే అక్కడ చెప్తుంది, ఇది నిజంగా మీరు తింటే ఒకవేళ మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి, దేవదూతల వలె మార్చబడతారు అని చెప్పగానే ఆ లాలన మాటల చేత చెప్పరే మనం ఏమైపోతాం? లాలింపబడిపోతాం. సంసోను గారు ఏం చేశాడు? దేవుడు అన్నాడు, సంసోను ఇదిగో నీ బలము, నీకున్నటువంటి ఆ బలము ఎక్కడుందంటే నీ తలనీలములలో ఉంది. ఇది ఏ ఒక్క వ్యక్తికి తెలియపరచబడకూడదు అని చెబితే దెలీలా దగ్గరికి తీసుకుంది. సంసోను నీ బలం ఏడుంది సంసోను, ఒకసారి చెప్పా అని తల ఓరకట్ట నవిరింది కొంచెం. అబ్బా ఎంత మృదువుగా ఉన్నాయి నీ చేతులు తట్ట లాలిస్తూ ఉంటే నేనేమైపోతున్నానో నాకే తెలియదు అన్నాడు. సొల్లంతా నోటేమిటే గార్చుకున్నాడు. ఉన్న వాస్తవం చెప్పాడు. ఏమంటే ఒక కత్తి తీసుకుంది, బోడు గుండు చేసి వదిలిపెట్టింది. లాలన మాట ఎట్టుంటది?
ఇప్పుడు యవనస్తులు కూడా మీకు ఒక మంచి మాట చెప్తాను. యవనస్తులు కూడా తల్లిదండ్రి గద్దిస్తే వినడల్లా, రాయ్ అది తప్పంటే ఊరుకోవట్లా. ఫోన్లో అటు పక్క అమ్మాయో అబ్బాయో ఉన్నాడు అనుకో, యారా పండు, యారా నా మాట లాలన మాట, అబ్బా నువ్వు రా, నీకెందుకు, నీకు పరలోకం చూపిస్తానని వెళ్ళిపోతున్నారు. అర్థం కాల, నాశనం అయిపోయి. చెప్పరే, లాలన మాట ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, లాలన మాట ఎట్టుంటుంది? భలే ఇంపుగా ఉంటుంది, భలే సొంపుగా ఉంటుంది. ఏమండి, తల్లిదండ్రి యొక్క మాట కొంచెం కటువుగా ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ ఇదిగో తదుపరి జీవితంలో నీకు మేలు, చెప్పరే, మేలు కలిగిస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఇదిగో ప్రియులారా, సాతానుడు తన లాలన మాటల చేత ఇదిగో ఏమండి హవ్వను మోసగించగా, హవ్వ ఏం చేసింది? కొన్ని పళ్ళు తిని ఇంకా 4 గోసుకెళ్ళింది. ఎందుకు? నా భర్త కోసం. ఏమయ్యో ఆదాం గారు, ఇదిగా పళ్ళు ఏం బాగున్నాయి అనుకో, తిను, ఎలా ఉన్నాయి అంటాయి? చూచుటకు రమ్యముగా, తినుటకు కూడా రుచికరంగా ఉన్నాయి. ఏమండి, బాగున్నాయి అన్నట్లుగా తినివేసాడు. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఈ ప్రయత్నం ఎవరి మీద చేసింది సాతానుడు? చెప్పాలి. ఎవరి మీద చేసింది? ఎక్కడుండే వారి మీద. నీకు అదే ముందుగా చెప్పాను, ఏదేను తోట సంఘము, సంఘములో ఉన్న విశ్వాసులే ఈ అవాధాము. ప్రయోగం ఎవరి మీద చేసింది ఇప్పుడు సాతానుడు? విశ్వాసులైన మీ మనోనేత్రములకు సాతానుడు అంటే ఏం చేస్తాడు? అంధత్వం కలిగిస్తాడు. దేవుని మాట వినకుండా, దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా, దేవుని మార్గములో నడవకుండా, దేవుని కార్యాలు అనుసరించకుండా, దేవునికి దూరస్తులై దేవుని కృపను పొందలేక, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చక, దేవుని ఆశీర్వాదమును పొందవలసి ఉండవలన మనము ఏమవుతున్నామంటే, ఈరోజు సాతాను మాటలు వింటూ, లాలన కరమైన మాటల చేత ఇదిగో భ్రమ పెట్టబడి సాతాను మార్గములోనే. చెప్పండి, ఇప్పుడు వాక్యం ఇక్కడ పక్కన మాట్లాడుకుంటూ ఉంటే పక్కన ఎవరైనా వస్తున్నారంటే, ఈ సాతాను రే వాక్యం వినేదేంటి అటు చూడు, ఎటు చూస్తాం? మన దృష్టి ఎట్టు ఉంటుంది? చెప్పరే, వచ్చే వాళ్ళ మధ్య ఇక్కడ వాక్యము వినబడుతూనే ఉంటుంది. ఇదిగో ప్రియులారా, ఇద్దరు వ్యక్తులుగా సంభాషణ ఏదో ఒక విషయమై సంభాషించుకుంటానే ఉంటారు. అందుకనే వాక్యం అంటది ప్రసంగి పుస్తకములో, ఏమండి, 5వ అధ్యాయం 1వ చరణం చదవండి. ప్రసంగి పుస్తకం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాగట? ఎలా ఉండాలి మన ప్రవర్తన దేవుని మందిరములో ఉన్నప్పుడు? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? చెప్పాలి. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారా నమ్మగారు? చిన్నపిల్లల నైజం అది. వాళ్ళకి ఇక మనం చెప్పినా చెప్పకపోయినా వారి స్థితి కొంచెం ఒక అవగాహన వచ్చినప్పుడు వారు ఎలా ఉండాలి అనేటువంటిది వారికి అర్థమవుతుంది. అవునా కాదు? ఇప్పుడు సాతానుడు మన మీద చేస్తున్న ప్రయోగములను మనం ఏం చేస్తుంటామంటే, ఆలోచింపక సాతాను యొక్క ఆలోచనకు తగినట్లే మనము నడుచుకుంటూ ఉంటాం. అందుకనే ప్రభువు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో
దేవుని వాక్యము నీకు వినబడుతున్నప్పుడు, దేవుని మాట నీవు వింటున్నప్పుడు, దేవుని కార్యములలో నీవు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సాతానుడు ఏదో విధముగా నీ ఆలోచనను పక్క త్రోవకు తిప్పడానికి, పక్క ఆలోచన వినడానికి, దేవుని వాక్యము నుండి దూరముగా నిన్ను పంపివేయడానికి ఏం చేస్తుంది? ఏమండి, నిన్ను భ్రమ పెడుతుంటది, పురికొలుపుతుంటది, ఆలోచింపచేస్తుంటది. దేవుని కార్యములలో పార్టిసిపేట్ చేయకుండా నిన్ను అడ్డగిస్తా ఉంటది సాతానుడు. అవతో మాట్లాడినట్టే నీతో నాతో కూడా. చెప్పండి, ఎట్లా మాట్లాడుతుంది? ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి సాతానుడు అన్నాడు, ఏమండి, ఆయన ఉపవాస దినములు గడుపుతూ 40 రాత్రుంబగళ్ళు ఉపవాసముండి ఉన్నప్పుడు సాతానుడట ఆయన యొద్దకు వచ్చి శోధించి ఆయన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? ఏమండి, ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు చెప్పండి? అది కాదు, నీవు నా కాళ్ళకు మొక్కితే, నీవు నా కాళ్ళ మీద సాష్టాంగపడితే ఈ దేశమంతా, ఈ ప్రపంచం అంతటిని నీకిస్తా. నువ్వు ఒక్కసారి నా కాళ్ళకు మొక్కు. ఇప్పుడు మన దగ్గరికి కూడా వచ్చింది అనుకోండి, ప్రార్థన చేస్తుంటే, యేసు బాబు, యేసయ్యా, పాస్టర్ గారు, నువ్వేదో ఒక విధంగా చెట్టుండు, ఈ సంఘమే కాదు 4 సంఘాలు అప్పగిస్తాను అన్నాడు అనుకోండి. మనుషుడికి ఏమవుతుంది? ఆశ. మనుషుడికి ఏమవుతుంది? ఆశ. దేవుని కార్యమును మీకు ఇంకొక మాట చెప్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు, ప్రియులారా, దెయ్యములను వదిలించుటలో మంచి స్పెషల్. ఆయన దెయ్యాలు వదిలిస్తూ ఉండేవాడు. సరే, ఒకరోజు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయనతో అన్నాడంట, ఏమనంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పేరు మారు మోగేటట్టు చేస్తా. ఏ వ్యక్తికైనా దెయ్యం పట్టిందంటే నేను కూడా దెయ్యాన్నే కదా, అక్కడ నీకు పేరు వచ్చేటట్టు చేస్తా. నిన్ను ఇంకొక విషయం ఏంటంటే ధనవంతునిగా చేస్తా, నేను చెప్పిందల్లా నువ్వు చేస్తే అన్నాడట. అంటే ఇతడు డబ్బు మైండ్ కలిగినోడు. ఏ మైండ్? డబ్బు మైండ్. నేను ఈరోజు ఒక కార్యం నీ మధ్యలో చేస్తా, దానికి నువ్వు దిగితే ఓకే, లేతే లేదన్నాడంట. సరే, అర్ధరాత్రి పూట బండి వేసుకుని వెళ్తా ఉన్నాడు. అర్ధరాత్రి పూట చెప్పరే బండి వేసుకొని వెళ్తున్నాడు. నిజంగా జరిగిన కార్యం. ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత గుప్పిడు రూపాయి బిళ్ళలు తీసుకొని రోడ్డుకేసి కొడితే ఎట్లా వస్తుంది మాత? గళ్ళుమని మాత వచ్చింది. బండి తోలే వాడిని, ఆ బండి అన్నాడు. ఆపి దిగాడు. దిగి ఎక్కడ పడ్డాయో ఈ చూడకపోతే వాడు అవి పడ్డాయి, డూపే సాతానుడు వేసాడు. ఇది ఆయనకి తెలుసు. నీవు నేను ఇలాగ వేస్తాను, వేసినప్పుడల్లా నీవు దిగి ఆగి ఆ డబ్బులు పడిన స్థలమును నువ్వు వెతకకపోతే నీ దగ్గర ధనము ఉండదు అన్నాడంట. ఎవడో? ఒరే, నువ్వు ఉంచేదేంద్ర పనికి మాలోడా అనే మాట లేదు ఈ దగ్గర. అమ్మో, డబ్బు పోతే నేనేం చెయ్యాలి అనుకున్నాడు. అనుకొని ఆ సాతానుడు చెప్పినట్లే చాలా ధనము సమకూర్చాడు. ఆఖరికి రూపాయి కూడా లేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అర్థం కావట్లా? నిజంగా జరిగిన చరిత్ర ఇది.
గమనించండి ప్రియుల, అంటే సాతానుడు నిన్ను ఎలాగైతే మరులు కొల్పుతాడో, ఎలాగైతే ప్రేరేపిస్తాడో, ఎలాగైతే నడవమంటాడో అలాగే మనము నడుస్తున్నాం. నడుస్తుండుటను బట్టే, నడిపించుటను బట్టియే మనం ఏమవుతున్నామంటే దేవునికి దూరస్తులము, దేవుని కార్యాలకు దూరస్తులము, దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన పరిస్థితిలోనికి వచ్చేస్తున్నాం. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి, అందుకనే ఇదిగో మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని కార్యక్రమములలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో సాతానుని యొక్క ఆలోచనలోనికి మనము మరులు కొల్పబడి వెళ్ళకూడదు. అర్థం కాల? మనకి ఏది దేవుని కార్యం ఉన్నప్పుడే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. దేవుని పని ఉన్నప్పుడే ఏదో ఒకటి పని కల్పిస్తుంది సాతానుడు. ఎందుకంటే దాన్ని ఎలాగైనా ఆటంకపరచాలి, చెడగొట్టాలి. ఇదిగో ప్రియులారా, మనం ఇదిగో వాణ్ణి ఏదో ఒక విధంగా దేవునికి దూరస్తులుగా చెయ్యాలి అన్నటువంటిది. ఇప్పుడు మందిరంలోకి వచ్చి కొంతమంది నిద్రపోతున్నారంటే అదే ప్రేరేపణ. కొంతమంది ఇదిగో ప్రియులారా పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే అటు ఇటు వాళ్ళ వైపే చూస్తున్నారంటే అదే ప్రేరేపణ. దేవుని మాట వినకుండా నిన్ను చెప్పరే సాతానుడు చెయ్యాలనే. ఏమండి, కొంతమంది అనేక పర్యాయాలు బయటికి వెళ్ళి లేచి వస్తూ ఉంటారు. కారణం చెప్పరే దేవుని సన్నిధిలో నిలవకుండా చెయ్యాలని. ఏమండి, ఇదిగో అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతున్నాయంటే దేవుని సన్నిధిలో మనలను దేవుని ఎదుట దోషులుగా నిలబెట్టాలని సాతానుడు యొక్క ప్రయత్నం. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి, అందుకనే ఇప్పుడు మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఏమండి, ఇప్పుడు సాతానుడు మనల్ని ప్రేరేపణ కలిగిస్తున్నాడు అనే ఆలోచన మనకు తట్టునట్లుగా దేవుని మాటకు మనము విధేయులమైతే, దేవుని మాటను మనం వినగలిగితే ఈ ప్రలోభాలన్నీ మన జీవితముల నుండి ఏమైపోతాయి? దూరపెట్టబడిపోతాయి. మీకు 2-3 విషయాలు నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని వెంబడించిన శిష్యులలో ఒకడున్నాడు, ఇస్కరియోతు యోధ. వానిని ఎవరు ప్రేరేపించారు చెప్పండి? అక్కడ అంటాడు, ఆ రొట్టె తీసుకొనగానే సాతాను, ఆ మాట చదవండి దేవుని యొక్క వాక్యములో, మత్తయి సువార్త అక్కడ అంటాడు, సాతానుడు అతనిలో ప్రవేశించెను అంటాడు. ఏమండి, అంతేకాదు ఆ అపోస్తల కార్యగ్రంథములో అననయ సప్పేరాలు ఉంటారు. అననయ సప్పేరాలు, ఏమండి, వారిని ఎవరు ప్రేరేపించారట? సాతానుడు ప్రేరేపించాడు. అంటే మన జీవితములలో కలిగే ప్రతి విధమైన అవంతరాలకు కారణాలు ఏంటంటే సాతానుడే. మనం దేవుని సన్నిధికి రాలేకపోవటానికి కారకుడు సాతానుడే. దేవుని సన్నిధిలో నిలవకపోవడానికి కారకుడు
సాతానుడే. దేవుని సన్నిధికి వచ్చి కునుకుపాట్లు పడుతున్నావా? దానికి కారణం సాతానుడే. దేవుని సన్నిధికి వచ్చి పక్కనోళ్ళతో ఇదిగో ప్రియులారా కబుర్లు చెప్తున్నావా? అది సాతానుడే. ఏది కలిగించినా నీ జీవితములో దేవునికి దూరస్తులుగా నిన్ను చేసే ప్రతి కార్యము చేసేటువంటిది ఎవరంటే సాతానుడే. ఏమండి? డబ్బు మీద ఆశ, లోక కార్యాలపు మీద ఆశ, ఇదిగో విరక్తి పుట్టవలసిన కార్యముల మీద ఇష్టము పుట్టేటట్లుగా చేసేటువంటిది సాతానుడే. ప్రియుల స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నిన్ను ఏ విధంగానైనా దేవునికి దూరము చెయ్యాలి. ఏమండి? క్రీస్తుకు నిన్ను దూరం చేసి ఆయన సభ ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు నీవు దోషిగానే. ప్రభు ఆలోచన ఏంటి? ఆయన ఎందుకు నీతో ప్రతి ఉదయం సాయంత్రం సహవాసం చేస్తున్నాడంటే నిన్ను ఇదిగో ప్రియులారా పతన అవస్థలోనికి వెళ్లకుండా, నాశన కూపములో పడిపోకుండా, ఇదిగో శ్రమల పాలు కాకుండా, ఏమండి అగ్ని గంధకములలో కాల్చబడకుండా నా కుమారుడు కుమార్తె ఉండాలని ఆయన ప్రతి ఉదయం సాయంకాలము నిన్ను ఏం చేస్తున్నాడు? నీ చేయి పట్టి నడిపిస్తున్నాడు. అయినా సరే నువ్వేం చేస్తున్నా? ఏం చేస్తున్నావు చెప్పాలి. ఏం చేస్తున్నావు? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? పాస్టర్ గారికి ఏమి పని లేదు. దేవుడు అంటాడు, ఇదిగో మృతులను చెప్పరే, మృతులను పాతి పెడతారు. మీరేం చేయమంటాడు? సజీవులైన మీరు వచ్చి నన్ను ఆరాధన చెయ్యండి అంటాడు. అర్థం కాల? మీరు నన్ను వెంబడించండి. మృతులను పారవేసుకుంటారు. మీకెందుకు వారితో? ఏమండి? సచ్చిన వాళ్ళ కాడ ఉండే బ్యాచ్ కొంతమంది ఉన్నారు, లేరని కాదు. ఇతరితర సమయాల్లో కార్యక్రమాల్లో పాలు పొంది, అంటే ఏ కార్యక్రమమునకు సంబంధించి ఆ కార్యమునకు ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మృతులను పారేసుకుంటారు. అంటే సచ్చిన వాళ్ళే పాడేసుకుంటారు. నువ్వు వాళ్ళ జోలొద్దు, నీవొచ్చి నన్ను వెంబడించంటాడు. అంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పరే? ఇది దేవుని మాట, నా మాట కాదండు, దేవుని మాటే. కానీ దేవుడు ఎందుకు నిన్ను ఆయనను వెంబడించమన్నాడంటే, నీవు ఇదిగో దేవునికి దూరస్తుడవు కాకుండా నిమిత్తం, దేవుని కార్యములకు దూరస్తుడవు కాకుండా నిమిత్తం ఒక్క పూటైన దేవుడు నిన్ను వెడబాసి ఉంటే నీవు పాడైపోతావేమోనని దేవుడు ఉద్దేశం కలిగి ఇదిగో నీవు నన్ను వెంబడించటము మానొద్దు అని చెప్పాడు. అంటే మనమేం చేస్తాం? మానుకుంటున్నామా లేదా? పెళ్ళి వచ్చిందనో, పతానం వచ్చిందనో, బంతి వచ్చిందనో, లేకపోతే డ్వాక్రా మీటింగ్ జరుగుతుందనో, డబ్బులు వస్తున్నాయనో, లేకపోతే అంటే మనలో ఉన్నారని కాదు, కొన్ని సందర్భాల నిమిత్తమై ఈరోజు చాలామంది జ్వరం వచ్చిందనో, జలుబు దగ్గు వచ్చిందనో, లేకపోతే రకరకాలైన ఇదిగో
పరిస్థితులను బట్టి కాళ్ళు నొప్పో, ముక్కు నొప్పో, మూతి నొప్పో అని ఎగనూకి దేవునికి దూరస్తులు అవుటకు కారణం ఏంటంటే సాతానుడు నిన్ను చెప్పరే దేవునికి దూరస్తునిగా చేయు నిమిత్తం వాడు పన్నిన పన్నాగంలో నువ్వేమవుతున్నా బొక్కబార్లుగా పడి మూతి పగలగొట్టుకొని, ముక్కు పగలగొట్టుకొని, చేతిలో కాళ్ళు ఎరగొట్టుకొని ఇంకొక 10 రోజులు దేవునికి దూరస్తులుగా ఉండనిస్తాడు. అందుకనే ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు చెడిపోకూడదనే, నీవు పాడైపోకూడదనే దేవుని సన్నిధికి, దేవునికి నీవు దూరస్తుడవు కాకూడదని దేవుడు ప్రతిదినం నీతో సహవాసము. అందుకనే బైబిల్ గ్రంథములు అంటాడు, ఆయన సహవాసమునకు మిమ్ములను పిలచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని మనం విడిచిపెట్టకూడదండి, విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టామా, ఆ మాట ఈ మాట విని మనం దేవునికి దూరస్తులమయ్యామా, బొక్కబార్ల పడినట్టే. అర్థం కాల? ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమండి, మనం ఏం చేయాలి? సహవాసమును విడవకూడదు. ఒక్క గడి అయినా సహవాసాన్ని విడిస్తే జరిగే ప్రమాదం చెప్తున్నాను. ఏమండి, సంసోను దేవుని సహవాసాన్ని విడిచాడు, భ్రష్టుడైపోయాడు, పతనమైపోయాడు. ఏమండి, గెహాజీ ఎలీషా సహవాసమును విడిచాడు, దేవుడు చెప్పిన మాట వినకుండా. ఏమండి, పరుగెత్తి ఏమండి అతడు కుష్టొచ్చి తన కుటుంబం అంతా ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఇంకా ఆకాను పరుగెత్తాడు, ఆకానే ఆకోరు లోయలో కొట్టబడి చంపబడింది. అంతేకాదు ప్రియులారా, ఇంకా మన ఇస్కరియోతు యూద మనం చూడగలిగితే అనేక మంది అననయ్య, సప్పేరాలు ఏమండి దేవునికి దూరస్తులై వారికి ఇదిగో సాతానుడు ప్రేరేపించిన ఆ ప్రేరేపణను బట్టి, నడువుటను బట్టియే వారి జీవితాల్లో ఏమైపోయారు? పతన అవస్థలోనికి దిగిపోయారు. ఈరోజు నీవు నేను కూడా ఆ పతనావస్థకి చేరకుండా ఉండాలంటే మనం చేయాల్సిందేంటి? మన చెవిన దేవుని మాట తప్ప, దేవుని ఆలోచన తప్ప, మన ఎదుట దేవుని మార్గము తప్ప వేరొక మార్గము కనబడకూడదు. మనం వేరొక ఆలోచనలు నడవకూడదు. అందుకని వీళ్ళిద్దరూ అవ్వాదాములిరువురు దేవుని మందిరములో పెంచబడుతూ దేవుని ఆజ్ఞలను వింటూ ఇప్పుడు సాతాను ఆజ్ఞ కూడా విన్నారు. విన్న వెంటనే ఏమండి వారి భ్రష్టత్వం ఏంటో వారికి తెలిసింది, వారి దిగంబర తత్వం ఏమిటో వారికి తెలిసింది. ఇప్పుడు వచ్చి మరలా ప్రభు పిలుస్తున్నాడు. ఆదామా అంటే అంటున్నాడు, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినని ఎరిగి దాగుకొన్నాను, నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడన్నాడు. చర్మపు చొక్కాయలు గుట్టించి శపించి ఆ దేవుని మందిరములో నుండి వెలుపలకి త్రోసివేసి, నువ్వు మన్నులో నుండి వచ్చావు కాబట్టి మన్నైపోతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ ఇదిగో నేలను సేద్యపరుచుకొని నేల నుండి వచ్చు ఆహారమును తిని బ్రతుకుతావు, ఆఖరికి ఆ మట్టిలోనే. ఎందుకు శపించబడ్డాడంటే దేవుని సహవాసములు నడుస్తూ ప్రక్క ఆలోచనలు ఆలోచించుటను బట్టి, సాతాను ప్రేరేపణకు లోబడుటను బట్టి, సాతాను కార్యాలు. పతనమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. సాతాను ప్రేరేపింపగా ఒక సౌలు, రాజైన సౌలు ప్రేరేపణ, నీకేమిలే ప్రేరేపణ, ఎట్టాగే నీకేమిలే, నీకేమి, నువ్వు చెయ్యి, నేనున్నా కదా నీకెందుకు అన్నట్టుగా. ఏమైనా చిన్న పిల్లలకి, కుర్ర పిల్లలకి, ఇప్పుడు మా బెసలేలో ఉన్నాడు అనుకుందాం, మా అబ్బాయి బెసలేలో సాతానుడు వచ్చి చెబుతుండదు,
మీ నాన్న అట్టాకి చెబుతాడులే. మీ నాన్న పొద్దుగూకులు నిన్ను చెప్పరే, చర్చిలోనే కూర్చోబెడుతున్నాడు. నువ్వు బయటకు వస్తే ఒక్కసారి ఎలా ఉంటుందో చూసావా? ఎప్పుడన్నా సినిమా హాల్కి వెళ్ళావా? భలేగుంటుంది సినిమా హాల్ ప్రేరేపణ. అదిగో వాళ్ళు చూడు నీ ఎంక చూస్తున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించు, ఎక్కడి నుంచి వెళ్ళిపో, పాడైపో, వాడు చెప్పే మాటలన్నీ చెప్పరే, ఇలాగే ఉంటాయి. నిన్ను అల్లరి చేసి, నాశనం చేసి, పాడు చేసి, పతనావస్థలోనికి తీసుకెళ్ళటానికి సాతానుడు ఎన్నో కుయుక్తులు చెప్పరే పన్నుతా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన ఉద్దేశం అంటే మన ప్రభు యొక్క సహవాసం మనం విడిచిపెట్టకూడదు. ఆయన మార్గములను వదిలిపెట్టకూడదు. ఆయన నడిపించిన త్రోవలోనే మనం నడిపించబడితే తొదకు మనం ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితం అడుగులో అడుగేసి ప్రభు మనలను నడిపిస్తాడు. మన అడుగులో అడుగేసి ఆయన వెంటే మనం నడిచేటట్లుగా ప్రభు మనలను చేస్తాడు. ఆ తదుపరి నిత్య విశ్రాంతికరమైన ప్రదేశం, నిత్యము స్తుతించే ఆ దేశము, ఇదిగో ఆ వారసత్వము ప్రభు మనకిస్తాడు. అలాగివ్వాలంటే మనం ఆయన సహవాసమును విడిచిపెట్టక, ఆయన మాటను వింటూ మరులు కొల్పబడక, ఇదిగో ప్రియులారా, అనేకమైన ఆలోచనలలోనికి పోక దేవుని సన్నిధిని అనుభవించి దైవ కృపకు పాత్రులుగా ఎంచబడి ముందుకు కొనసాగే వారముగుందాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక. దేవుని సన్నిధిని ఆశీర్వదించబడిన వ్యక్తులమై దేవుని మాట ప్రకారం నడిచే బిడ్డలుగా మనందరినీ ప్రభువే సిద్ధపరచునుగాక.